మచ్చ సురేష్ గెలుపు కోసం మరి ఇంటింటి బొట్టు కార్యక్రమం చేపట్టినాము. చాలా రెస్పాన్స్ ఉంది. వన్ సైడ్ ఉంది. ఎందుకంటే ఎస్టీలు చాలా నమ్మకంగా ఉంటారు. వాళ్ళు వేస్తామంటే వేస్తారు, లేదు అంటే లేదు అని చెప్తారు. అప్పుడు దయాన కోసం తిరిగినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లేకుండే. ఇప్పుడైతే మళ్ళా గతంలో ఎలా ఏ విధంగా ఉందో ఇప్పుడు మళ్ళీ అదే పూర్వవైభవం వచ్చింది. వాళ్ళకు తెలిసిపోయింది. వాళ్ళు ఉత్తి మోస మాటలతోనే మనం మోసపోయి ఓటేసినాం. మళ్ళీ ఆ తప్పు చేయకూడదనే ఉద్దేశంతో అందరూ ఓటర్స్ చైతన్యవంతులైనారు. ముఖ్యంగా ఎస్టీల్లో చాలా చైతన్యం వచ్చింది. వన్ సైడ్ వారు తప్పకుండా మొత్తం సురేష్ అఖండ మెజార్టీతో గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. నాకైతే చాలా నమ్మకం ఉంది. వాళ్ళు చెప్పారు మాకు అప్పుడు ఏదో నమ్మించి ఓటేసుకున్నారు, మేము నమ్మినాము. మళ్ళీ ఇంతవరకు మా తండాకు ఏ కార్యక్రమానికి కూడా వాళ్ళు రాలేదు. చనిపోయినా శుభకార్యమైనా ఏదైనా కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసమే వచ్చిండ్రు. ఇంకా మిగిలిపోయిన అప్పుడు అన్ని డ్రైనేజేషన్ ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. మరి అవి కూడా వాళ్ళు చేయనిస్తలేరు. కాంట్రాక్టర్ను బెదిరించి పంపించారు. అలాగే కొందరు ఇంటి వరకు రోడ్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. డ్రైనేజీ ఒక దగ్గర డ్రైనేజీ బాధ ఉంది. అవన్నీ చిన్న చిన్న చాలా వరకు మేము చేసినవి ఉన్నాయి. ఇంకా కొద్ది మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మొత్తం సురేష్ గెలిచిన తర్వాత తప్పకుండా ఆయన చేస్తాడనే నమ్మకం నాకైతే చాలా ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయాలకు కొత్త, చేయాలనే పట్టుదల ఉంటుంది కాబట్టి చేయగలుగుతాడు. తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ పరిచిన అభ్యర్థిగా దయాకర్ రావు గారి ఆశీస్సులతో 5వ వార్డులో నేను ప్రచారం చేస్తున్నాను. ఈ ప్రచారంలో ఈరోజు ముఖ్య అతిథి ఉషమ్మ గారు వచ్చి నన్ను దీవించడం, ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఇంతకుముందు దయాకర్ రావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంటే ఉంది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు విస్మరించారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఓటేసి ఇక ముందు జరిగిన తప్పు ఇంకోసారి జరగకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మహిళలకు స్కూటీలు ఇస్తారన్నారు, ఆడపిల్లలకు అవి వాళ్ళు ఫెయిల్ చేసుకున్నారు. మాకు ఇవ్వలేదు అంటున్నారు. 12,000 రూపాయలు కూలీలకు ఇస్తారన్నారు సంవత్సరానికి, అవి ఇవ్వలేదు. 2,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు చేస్తారన్నారు, అది లేదు. ఇలాంటి అన్ని ప్రతి దాంట్లో కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చి మమ్మల్ని ఓటు వేసే విధంగా చేశారు. అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి గతంలో బీఆర్ఎస్ డెవలప్ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా మీకే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందే 1-2 3-4 బిల్లులు వచ్చేది ఉంటే ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అవి కూడా వచ్చి ఉన్నా కూడా శాంక్షన్ చేసినా కూడా పనులు కాకుండా పోయినాయి. ప్రభుత్వం విఫలమైపోయింది. ఒక 4 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ రిక్షా కాలనీ ఉంది. రిక్షా కాలనీలో ఏ విధమైన పని జరగలేదు. ఆ తర్వాత కొన్ని సైడ్ కాలువలు ఉన్నాయి, స్టేడియం ఉన్నది. దానివల్ల వాటర్ కొంత ప్రాబ్లం ఉన్నది. తర్వాత పింఛన్లు కొంతమందికి రాలేదు. కొత్త పెన్షన్లు కావాలని అడిగారు. ఇలాంటి అన్నిటిని మేము అధిగమించి హామీ ఇవ్వడం జరిగింది.